హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మన దేశంలో రైతే రాజు. ఇది కొటేషన్గా మాత్రమే మిగులుతుంది. రాజు కాదు కదా, మనిషిలా కూడా రైతు బతకలేకపోతున్నాడు. రైతుల బతుకులు మారటం లేదు. రైతులకు పంట సాగుకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి దిగుబడి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సోషల్ మీడియాలో హృదయం కలిచివేసే ఓ రైతు వీడియో వైరల్ అవుతోంది. లాతూరు జిల్లాలోని హడోల్టి గ్రామంలో 75 ఏళ్ల వయస్సులో అంబాదాస్ పవార్ అనే రైతు తన భార్య శాంతాబాయితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. భూమిని దున్నడానికి ఎద్దులు కూడా లేక, ట్రాక్టర్ పెట్టుకునే డబ్బు లేక తానే కాడిని భుజాన వేసుకొని మోస్తూ దుక్కు దున్నుతున్నాడు. తనతో పాటు 7 అడుగులు వేసిన భార్య వెనుక అతనికి అడుగు వేస్తూ సాయం చేస్తోంది. ఈ వీడియో రైతు బాధని, కష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది. అందరి కంట కన్నీరు తెప్పిస్తోంది. అంబాదాస్ పవార్ కు 2.5 ఎకరాల భూమి ఉంది. కానీ ఎద్దులు కొనే శక్తి లేదు. ట్రాక్టర్ అద్దెకు తీసుకునే స్తోమత లేదు. కూలీలను పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. దీంతో అతను తన భార్య శాంతాబాయితో కలిసి స్వయంగా కాడిని మోస్తూ భూమిని దున్నుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి దీన స్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యధిక రైతులున్న మహారాష్ట్రలో జూలై 1న వ్యవసాయ దినోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ వీడియో రైతుల నిజమైన దీన స్థితిని చూపిస్తోంది. అంబాదాస్ పవార్ మాట్లాడుతూ, మా కుటుంబం కోసం, జీవనోపాధి కోసం ఇలా చేయక తప్పటం లేదన్నాడు. కూలీల ఖర్చు ఎక్కువైందని, ఎద్దులు కొనే స్తోమత లేదని, వ్యవసాయంలో పెట్టిన డబ్బు కంటే తక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. అంబాదాస్ పవార్ బ్యాంకు నుండి 40,000 అప్పు తీసుకున్నారు. దాన్ని ప్రతి సంవత్సరం కరెక్ట్గా చెల్లించి మళ్లీ అప్పు తీసుకుంటున్నారు. సోయాబీన్ సంచులు 4,000 అమ్మితే 25,000 సోయాబీన్ విత్తనాల సంచి 3,000. ఎరువుల ధరలు 1,200 నుంచి 1,500 వరకు పెరిగాయి. వ్యవసాయం ద్వారా వచ్చే తక్కువ ఆదాయంతోనే వారు జీవనం కొనసాగిస్తున్నారు. (1995 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం 12,000 మందికి పైగా సొంత భూమున్న సన్న, చిన్నకారు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు రైతులకు పథకాలు అమలు చేస్తున్నా రైతుల ఆత్మహత్యలు అలానే కొనసాగుతున్నాయి. వారి అప్పుల బాధలు అలానే కొనసాగుతున్నాయి. ఇలా అయితే రైతు రాజయ్యేదెప్పుడు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.